మొన్న రీతు కిసక్ టాక్స్ ఇంటర్వ్యూకైతే వచ్చింది. అక్కడ రీతుని వర్ష కొన్ని క్వెషన్స్ అయితే అడిగింది. ఆ క్వెషన్స్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో అయితే చెప్తాను. నీకు డెమాన్ పవన్ కావాలా? లేకపోతే నాగార్జున సార్ కావాలా? ఇంకా నాగ చైతన్య కావాలా? అనేసి అడిగినప్పుడు నాగ చైతన్య గారు కావాలి అంటే శోభిత గారు గొడవ పడతారు. ఇంకా నాగార్జున సార్ అయితే నేను చేసే అల్లరి తట్టుకోలేరు. ఇంకా డెమాన్ పవన్ నేను కొట్టినా, తిట్టినా, అలిగినా భంగపడతాడు. నాకు డెమాన్ పవనే కావాలి అనేసి అయితే చెప్పింది. బిగ్ బాస్ హౌస్‌లోకి దివ్య వచ్చినప్పుడు కళ్యాణ్‌కి ట్రై చేసింది. కానీ సెట్ అవ్వక డిమాండ్ పవన్‌కి ట్రై చేస్తుంది అనేసైతే అనింది కదా! అది ఎంత మటుకు నిజం అనేసి అడిగితే, కళ్యాణ్ నాకు ఫస్ట్ నుంచి బెస్ట్ ఫ్రెండే. మా ఇద్దరి మధ్యన ఏమీ లేదు. ఫస్ట్‌లో నాకు ఒక టాస్క్ ఇచ్చారు. ఒకరికనిలోకి ఒకరు చూసుకోమని. అలా చూసుకున్నాము. అది చూసి అందరూ తప్పుగా అనుకున్నారు. కానీ నాకు అతనికి మధ్యన ఫ్రెండ్‌షిప్ బాండింగే ఉంది అనేసి అయితే క్లారిటీ ఇచ్చింది. నీకు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు బాగుందా? లేకపోతే బయటికొచ్చిన తర్వాత బాగుందా? అనేసి అడిగితే, నాకు 'బిగ్ బాస్' హౌస్‌లోనే బాగుంది అనేసైతే చెప్తాది. ఎందుకు 'డెమాన్ పవన్' ఉన్నాడనేసి బాగుందా అనేసి అడిగితే, లేదు మా ఇంటి దగ్గర నేను, అమ్మ, మా అన్నయ్య ఉంటాము. మా ఇంటికి ఎవరు రారు, ఎవరు పోరు. మాకెవరు చుట్టాలే లేరు. ఎంత కష్టం వచ్చినా మేము ముగ్గురమే ఉంటాము. అక్కడైతే గనుక అందరూ కలిసి ఉంటారు. ఎంత గొడవైనా మళ్ళీ మాట్లాడుకుంటారు. అక్కడ ఎవరికీ ఏ ఈగోస్ ఉండదు. అందరం సమానమే. ఉన్నంతలో ఎలా బతకాలనో తెలియజేస్తుంది. అందుకే నాకు 'బిగ్ బాస్' అంటే ఇష్టం అనేసి అయితే చెప్తుంది. మీరు 'బిగ్ బాస్' హౌస్‌లో ఉన్నప్పుడు మీ గురించి ఒక వ్యక్తి బయట నెగెటివ్ చేసింది. దాని గురించి మీరేమంటారు? అది ఎంత మటుకు నిజమంటారు? అనేసైతే అడిగింది. దానికి రీతు, నేను ఒక వ్యక్తిని నమ్మి మోసపోయాను. నేను గతాన్ని గతంలానే మర్చిపోయాను. ఇప్పుడు కొత్త న్యూ లైఫ్‌లో నేను హ్యాపీగా ఉన్నాను. 'బిగ్ బాస్' వెళ్ళొచ్చిన తర్వాత నాకు మంచి మంచి జెన్యూన్ ఫ్యాన్సే దొరికారు. వాళ్ళు నన్ను నేనేం చెప్పినా చెప్పకపోయినా నన్ను నమ్ముతున్నారు జెన్యూన్‌గా. వాళ్ళకెప్పటికీ నేను జెన్యూన్‌గానే ఉంటాను. నన్ను నమ్మని వాళ్ళకు నేను ఎంత చెప్పినా వాళ్ళు నమ్మరు. నేను తప్పనే డిసైడ్ అవుతారు. అందుకే నేను ఎవరికీ ఏమీ చెప్పదలుచుకోవాలనుకోవట్లేదు. నన్ను నమ్మే జెన్యూన్ ఫ్యాన్స్ కోసం అయితే నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. వాళ్ళని చూసే నేను హ్యాపీగా ఉంటాననేసి అయితే చెప్పింది. మీలో ఎంతమంది రీతు జెన్యూన్ పర్సన్ అని నమ్ముతున్నారో వాళ్ళందరూ లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.